ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది అమ్మా, రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. ఏ విధంగా ఉందమ్మా కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది కానీ ఇది బస్సులు ఫ్రీ పెట్టిండు, గొడవలు అవుతున్నాయి. ఇంకా ఇది పింఛన్ రాలేదు ఇంకా మాకు. ఫ్రీ బస్ మంచిగా లేదంట. ఫ్రీ బస్ అంటే గొడవలు అవుతున్నాయి. మగవాళ్ళు ఏం చేసిరు? మగవాళ్ళు కూడా ఇవ్వాలి కదా, ఆడవాళ్ళకి ఇస్తే అయిపోయినా మగవాళ్ళు కూడా ఇవ్వాలి కదా. గొడవలు అవుతున్నాయి, గొడవ పెడుతున్నారు. ఇంకా ఫుల్ నిండి బస్సులు నిండి ఇట్లా మంచినే ఉంది కానీ గొడవలు పడుతున్నారు ఫుల్ బస్సులు నిండి. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందమ్మా, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ హామీలు ఇచ్చిండు కదా, ఇస్తారని ఆశకు అందరు వేసిర్రు. ఇప్పుడు వేసిరు కానీ ఇప్పుడు ఏం చేస్తుండు? ఇప్పుడు కింద మీద పెడుతుండు. ఇప్పుడు ఒకటి ఉంటే కరెంట్ బిల్లు, ఒకటి ఉంటలేదు అంటుండు. అందరు కరెక్ట్ కావాలంటే అప్పట్లో వేయించుకున్న ఇప్పుడు చేస్తురా? ఏడొస్తుంది మాకు 500 కాలుతుంది నెలకు. లేదు ఫ్రీ కరెంట్ మున్సిపల్ ఆఫీస్కి 2 రోజులు తిరిగాను, మాకు అన్ని ప్రూఫ్లు కరెక్ట్ ఉన్నాయి. వస్తలేదు, మేము ఆఫీస్లో 2 రోజులు తిరిగినాం కూడా. ప్రాబ్లం ఏం చెప్తలేడు, మళ్ళీ అప్లై చేసుకోరా అంటున్నాడు. మా ఆయన పేరు మీద ఉంది కరెంట్ బిల్లు, రేషన్ కార్డు మా ఆయన పేరు మీద ఉంది, గ్యాస్ బిల్లు నా పేరు మీద ఉంది, మా పేరు మీద ఉంది. మేమెందుకు పోతాం, ఇంట్లోనే ఉంటాం. ఫ్రీ బస్ మేమెందుకు పోతాం? జాబ్ చేసే వాళ్ళకి అవసరం పడుతుంది అది. మరి మాకేమి ఇస్తున్నట్టు? ఇంట్లో ఓట్లు వేయించుకుంటూ కరెక్టే, మాకేమి ఇస్తున్నాడు? ఇవన్నీ కరెక్ట్ వేస్తుండని ఆయనకి ఎంపీ ఎలక్షన్ వేస్తాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇవన్నీ హామీలు కరెక్ట్ చేయమని మరి ఓటేస్తాం. మరి కేసీఆర్ చేసిండేమో అది అంత ఇడిసబెట్టు. మేమైతే కాంగ్రెస్ కేసీఆర్ రావాలని, మాకు అన్ని హామీలు ఇచ్చిండు చేస్తాడని, అది కరెక్ట్ ఏది చేస్తలేడు. ఇప్పుడు మాకు కరెంట్ బిల్లు కావాలి, ఏడు మాకు ఇస్తలేడు, కట్టమంటుండు అమౌంట్. మీ రిజల్ట్ అయిపోయింది, వైట్ రేషన్ కార్డే. మాకు జాబ్ లేదు, మా ఆయన టైలరు, మామూలుగా ఇల్లు ఉంది అంతే, మాకు జాబులు లేవు, ఏమి లేవు, ఇద్దరం అందులోనే ఉంటాం. మాకు ఏది లేదు. మళ్ళీ 0 బిల్ వచ్చింది, 0 బిల్ వస్తలేదు, కట్టమంటుండు వాడు. దానికి ఏం చేయాలి? మేము ఆఫీస్లో 2 రోజులు తిరిగినాం, కుక్కలు తిరిగినట్టు. ఆఫీస్ వాళ్ళు ఏమంటారు? మళ్ళీ అప్లై చేసుకోపో, నీకు ఇష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదా అంటారు. పట్టించుకోవట్లేరు, కుక్కలో కొట్టినట్టే. ఫ్యాన్ లేదు, ఏం లేదు. మా గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీస్లో కుక్కలో కూర్చోబెట్టిన కానీ ఏమీ లేదు. వాళ్ళు ఒక మనిషి ఉండి కరెక్ట్, అమ్మ ఈ ప్రూఫ్ మీకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలి మీరు అని చెప్పాలి కదా. చెప్తాడు? ఆడిగో కుక్కలకి ఎదుగుతున్నాడు, ఎదుగుతున్నాడు. అసలు పిచ్చోళ్ళం మేము. ఓట్లు వేపించుకున్నప్పుడు ఏమో ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, ఇప్పుడేమో మమ్మల్ని కుక్కలు తిప్పుతారు. ఇవన్నీ పెట్టడం ఎందుకు? మనుషులను పరిచయం చేయడం ఎందుకు? గమన కట్టుకుంటాం కదా, పెట్టాలి కట్టుకున్నట్టు. మేము చెప్తా అంటుండే మేము ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాం. ఎవడు పట్టించుకోడు? ఓట్లు వచ్చినప్పుడు అందరూ కుప్పలు తీసుకుంటారు కానీ ఎవడు పట్టించుకోడు పబ్లిక్. మాకు ఎవ్వడు 1 రూపాయి ఇయ్యాడు. మేము గ్రూప్ ఉన్నది కూడా, గ్రూపులో కూడా 1 రూపాయి ఇయ్యారు మాకు ఎవరు. ఏం జరగలేదు, ఖాళీ 2 ఇళ్ళకి వచ్చినాయి మా ఉప్పు కూడా మొత్తం ఏరియాకి, ఎవరికి లేవు. బాగలేదని కాదు, ఇచ్చినవి కరెక్ట్ చేస్తే బాగుంది అంటారు. అంటే నువ్వు గెలిచిందాక ఇస్తాం అని చెప్పినావు, ఇప్పుడు ఏదో ఒక లిస్టికేషన్ పెడుతున్నావు. వీళ్ళది ఉంటుంది, వాళ్ళది ఉండదు, ఇద్దరిది. అమ్మా ఇప్పుడు ఫస్ట్ భర్త పేరు మీద ఉన్నది, ఇప్పుడు మార్చమంటే మారుస్తాడు ఆయన? కరెంట్ ఆయన మారుస్తాడా? మారవాడు కదా. మళ్ళీ ఎందుకు చెప్పాలి ఇస్తామని? అదే కదా ప్రాబ్లం. కానీ తిప్పదు, రాదని చెప్పేసి మేము కట్టుకుంటాం.